హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఈరోజు కళ్ళు మూసుకొని ఇప్పుడు చెప్పబోయే ఈ యూనివర్స్ చెప్పే మాట జాగ్రత్తగా వినండి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకో. నీ శ్వాసలో వెళుతున్న శబ్దాన్ని విను. అది కేవలం గాలి కాదు, అదే జీవం, అదే ప్రాణం, అదే నీలో ఉన్న దేవుడు. మనందరికీ తెలిసిన విషయం శ్వాస లేకుంటే మనిషి బ్రతకడని. కానీ వేదాలు చెప్పిన సత్యం ఏంటంటే శ్వాస ఉంటేనే ఆత్మ ఈ శరీరంలో ఉంటుంది. అంటే శ్వాస కేవలం ఆక్సిజన్ కాదు, అది ఒక దైవశక్తి ప్రవాహం. వేదాలు చెప్పిన శ్వాస రహస్యం అదే. ప్రాణశక్తి గురించి వేదాలు ఇలా చెబుతాయి: ప్రాణోపి జీవితం సర్వమని, ప్రాణం సర్వమిదం జగత్ అని. అంటే ప్రాణమే జీవం, ప్రాణమే ఈ జగత్తు. మన ప్రాణం అంటే కేవలం శ్వాస కాదు, ప్రాణం అనేది యూనివర్స్లో ప్రవహించే ఒక ఎనర్జీ ఫ్లో. ఈ ఎనర్జీని మనం ఎలా ఉపయోగించుకున్నామో మన జీవితం అలా మారుతుంది. మన యోగులు, సిద్ధులు అందరూ శ్వాస ద్వారానే దేవుణ్ణి చేరారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా రాశాడట: ప్రాణపాన సమౌకృతే నా సౌభ్యత చారుణ్యోహో అని. అంటే శ్వాసని లోనికి తీసుకోవడం, బయటికి వదిలివేయడం, ఇది ఒక యజ్ఞం లాంటిది. దీని ద్వారానే మనసును, ఆత్మను కలపగలం. నీ శ్వాసలో ఒక రహస్యం ఉంది. నీ శ్వాసను నువ్వు గమనించగలిగితే నీలో దేవుడు ఉన్నాడని తెలుసుకుంటావు. మన తండ్రి, తల్లి మనకు జీవమిస్తారు, కానీ శ్వాస అది నుండి చివరి వరకు మనకు ఇచ్చింది యూనివర్స్ శక్తి. పుట్టిన వెంటనే మొదటి బహుమానం శ్వాస, చనిపోయినప్పుడు చివరగా వెళ్ళేది శ్వాసే. ఇంత పవిత్రమైనది మనలో ప్రతి క్షణం ప్రవహిస్తూ ఉంటుంది, కానీ మనం దాన్ని ఎప్పుడూ గమనించం. మన మనసు ఎప్పుడూ బయట ఉంటుంది: డబ్బు, బాధ, ఆందోళన, భయం. అందుకే మన లోపలి శాంతి మనకు కనిపించదు. పురాణాలలో శ్వాస రహస్యం శివపురాణం చెబుతుంది: శివుడు సృష్టించిన మొదటి శక్తి ప్రాణవాయువు, అదే పవిత్రమైన శ్వాస. ఆ శ్వాస ద్వారానే జీవం సృష్టింపబడింది. ప్రతి మనిషి శ్వాసలో అదే శక్తి ఉంది, కానీ మనం దాన్ని గమనించకపోవడంతో ఆ శక్తి నిద్రలో ఉంటుంది. ప్రాణాయామం చేసే సమయంలో ప్రతి ఇన్హేలర్లో యూనివర్స్ శక్తిని లోపలికి తీసుకుంటావు. ప్రతి శ్వాస వదిలేటప్పుడు నెగిటివ్ ఆలోచనలు బయటికి పంపిస్తావు. దీనివల్ల మీ బాడీ, మైండ్, ఆత్మ ఒకే ట్యూన్లో పనిచేస్తాయి. వేదాల ప్రాణమయ ప్రాముఖ్యత, ఋగ్వేదం, అథర్వేదం, ఉపనిషత్తులు అన్నీ ఒకే సత్యం చెబుతూ ఉన్నాయి: ప్రాణమే దేవుడు అని. శాంతంగా అలాగే ఉంటే దేవుడు నీలో ఉంటాడు. ప్రాణం అస్థిరంగా ఉంటే దేవుడు దూరం అవుతారు. కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతకు ఇలా చెబుతాడు: ప్రాణమైవ పరమాత్మ స్వరూపం. అంటే ప్రాణమే ఆత్మ యొక్క రూపం. ప్రాణం మరియు సంపద మధ్య ఉన్న దైవ సంబంధం. నువ్వు నీ శ్వాస రిథంను సరిగ్గా ఉంచితే నీ చుట్టూ ఉన్న ఎనర్జీ సింక్ అవుతుంది. దీనివల్ల నీ ఫ్రీక్వెన్సీ యూనివర్స్లో ఒక్కటవుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా ఇదే ప్రాథమిక సూత్రం. నీ ఎనర్జీ ఎలా ఉంటే అటువంటి అనుభవాలు, డబ్బు, అవకాశాలు నీకును చేరుతాయి. నెగిటివ్ ఆలోచనలు ఉన్నప్పుడు శ్వాస వేగంగా ఉంటుంది, శాంతిగా ఉన్నప్పుడు శ్వాస నెమ్మదిగా ఉంటుంది. ఇది దేవుడు ఇచ్చిన సూచన. నువ్వు శాంతంగా ఉంటే నీలో శక్తి నిలవ ఉంటుంది. అప్పుడు యూనివర్స్ నీతో మాట్లాడుతుంది. నీకు అవసరమైన డబ్బు, అవకాశాలు, సరైన మనుషులు నీ జీవితంలోకి వస్తారు. శ్వాస ద్వారా డబ్బును ఆకర్షించడం ఎలా? 1. శ్వాసతో ధనాభ్యాసం. కళ్ళు మూసుకొని ఇలా శ్వాస తీసుకో. డబ్బు శక్తి నా లోపల ప్రవహిస్తుంది. బయటికి వదిలేటప్పుడు అనుకో: నెగిటివ్ ఆలోచనలు నా జీవితం నుంచి విడిచిపెడుతున్నాయి అని. దీన్ని రోజుకు 5 నిమిషాలు చేస్తే నీ మనసు అంబాడెన్స్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్తుంది. 2. శ్వాసతో కృతజ్ఞత. ప్రతి ఇన్హేల్లో ధన్యవాదాలు దేవుడా, ప్రతి బయటకు వదిలే శ్వాసలో ఆశీర్వాదాలు స్వీకరిస్తున్నావు. అంటే ఒకసారి శ్వాస తీసుకుంటున్నప్పుడు కృతజ్ఞత చెప్పుకోవాలి, శ్వాస వదిలేటప్పుడు ధన్యవాదాలు చెప్పుకోవాలి.
ఆశీర్వాదాలుగా స్వీకరించాలి. ఇలా చేయడం వల్ల మీ హృదయం కృతజ్ఞతతో నిండిపోతుంది. అది సంపదను ఆటోమేటిక్గా ఆకర్షించే ఎనర్జీ సృష్టిస్తుంది. ఇక మూడవది, శ్వాసతో విజన్. నీ భవిష్యత్తు నీ ఊపిరిలో దాచబడి ఉంటుంది. శ్వాస తీసుకుంటూ ఊహించుకో, నువ్వు ఇప్పటికే సంపదలో ఉన్నావు అని, నీ జీవితంలో సుఖంగా ఆనందంగా ఉంది అని. ఈ ఇమేజ్ అనేది నీ మైండ్లో శాశ్వతంగా పడిపోతుంది. యూనివర్స్ దాన్ని రియల్గా చేయడం మొదలు పెడుతుంది. హనుమంతుడి శ్వాస రహస్యం. రామాయణంలో హనుమంతుడు అనేక అద్భుతాలు చేశాడు. అతని శక్తి రహస్యం ఏంటో తెలుసా? శ్వాస నియంత్రణ. వాల్మీకి రామాయణంలో హనుమంతుడు ధ్యానం చేస్తున్నప్పుడు అతని శ్వాస జై శ్రీరామ్ అనే శబ్దంతో సాగేలా ఉంది. అలాగే ప్రతి శ్వాసతో అతని శరీరం దేవుడి పేరుతో కనిపించేది. అందుకే హనుమంతుడు భయం అనే పదాన్ని కూడా దాటేశాడు. అతను దేవుడి శ్వాసతో లీనమయ్యాడు. దేవుని శక్తికి మించిన వాడయ్యాడు. నీ శ్వాసను దేవుని పేరుతో కలపగలిగితే నీ జీవితంలో అసాధ్యం అన్నదే ఉండదు. ప్రతి శ్వాస నీతో దేవుడితో మాట్లాడుతున్న వాక్యం. దీన్ని వినగలవా? ఇప్పుడు మనం శ్వాస ద్వారా హెల్త్, కర్మ, మైండ్ హీలింగ్ గురించి లోతుగా తెలుసుకుందాం. మనిషి శరీరం దేవుని ఆలయం. ఆ ఆలయంలో శ్వాసే దీపం. ఆ దీపం వెలుగుతుంటే జీవం ప్రకాశిస్తుంది. దీని కాంతి తగ్గిపోతే మన జీవితం కూడా నీడలా మారిపోతుంది. ప్రతి ఆలోచనకు ముందు ఒక శ్వాస పార్ట్నర్గా ఉంటుంది. కోపం వచ్చినప్పుడు శ్వాస వేగంగా మారుతుంది. దుఃఖంలో శ్వాస బరువుగా మారుతుంది. సంతోషంలో శ్వాస లైట్గా ఉంటుంది. అంటే మనసు మరియు శ్వాస ఒకే దారిలో నడుస్తున్నాయి. వేదాల్లో చెబుతున్నారు, యథా శ్వాస తదా మనః అని. అంటే శ్వాస ఎలా ఉంటే మనసు కూడా అలాగే ఉంటుంది. అందుకే యోగులు ముందుగా మనసుని కాదు శ్వాసను నియంత్రిస్తారు అని. శ్వాస అనేది సైలెంట్గా అవుతుంది. శ్వాసతో మనం శుద్ధి చేయడం, మనసుని శుద్ధి చేసి ప్రతిరోజు కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకొని ఒక్కసారి లోతుగా శ్వాస తీసుకొని నెమ్మదిగా వదిలివేయడం. ఇలా చేస్తే మీలోని టెన్షన్, భయం, ఆందోళన కరిగిపోతాయట. మనసు శుద్ధమైతే ఆత్మ శక్తి ప్రసరిస్తుంది. ఇవి మనలో ఉన్న దైవ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవ్వడం. శ్వాస మరియు ఆరోగ్యం మధ్య గల సంబంధం. మన శరీరంలోని ప్రతి సెల్కు ప్రాణవాయువు చేరేది సజీవంగా ఉంటుంది. కానీ మనలో ఎక్కువ మంది సరైన శ్వాస తీసుకోరు. దానివల్ల మన బాడీకి 30-40% తక్కువ ఆక్సిజన్ వెళ్తూ ఉంటుంది. దీని ఫలితంగా అలసట, దడ, బీపీ, షుగర్, టెన్షన్, నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ థింకింగ్. ఇది వేదాలు, ఆయుర్వేదం రెండూ చెప్పిన సత్యాలే. ప్రాణవాయువు ద్వారా ఆక్సిజన్ స్థాయి పెరిగితే మన శరీరంలో సెల్స్ రీఛార్జీ అవుతాయి. దీంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది, మైండ్ క్లీన్ అవుతుంది. ఆలోచనలు సరికదా సృష్టివంతమవుతాయి. ప్రాణవాయువు వల్ల కర్మ మార్పు ఎలా జరుగుతుంది? ఇది చాలా లోతైన విషయం. మన కర్మ అంటే గత జన్మలో లేదా ఈ జన్మలో చేసిన ఆలోచన చర్యలు. ప్రతి కర్మకు ఒక ఎనర్జీ ఇంప్లిమెంట్ ఉంటుంది. ఈ ఎనర్జీ మన ఆరాలో నిల్వ ఉంటుంది. నువ్వు ప్రాణాయామం చేసే శ్వాస రిధం ద్వారా ఆ ఆరాలో నిల్వై నెగిటివ్ ఇంప్లిమెంట్ క్రమంగా తగ్గిపోతాయి. దీనివల్ల పాత కర్మ ఫలితాలు సాఫ్ట్ అయిపోతాయి. జీవితంలో లైట్నెస్ అనేది వస్తుంది. దేవునితో కనెక్ట్ అవ్వడం చాలా సులభం అవుతుంది. నీ శ్వాసే నీ పాపాలను కరిగించే పవిత్ర గంగ. ప్రతి ఇన్హేలర్ దేవుడి కరుణ. ప్రతి శ్వాస వదిలేటప్పుడు నీ పాత బాధల విమోచనం. వేదాల ప్రకారం శ్వాసలో 5 శక్తులు ఉంటాయి. అలా వేదాలలో చెబుతూ ఉన్నాయి. మన శరీరంలో 5 ప్రధాన ప్రాణశక్తులు ఉన్నాయి. 1 ప్రాణం, హృదయం, ఊపిరితిత్తుల్లో ఉన్న జీవశక్తి. 2 అపానం, క్రింది భాగంలో ఉన్న శక్తి, శరీరం శుద్ధి నిర్వహిస్తుంది. 3 సమానం, జీర్ణ వ్యవస్థని ఉండే ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది. 4 ఉదానం, గొంతు, వాక్కు, ఆలోచన శక్తి. 5 వ్యాసం, ఈ శక్తి శరీరం అంతటా ఎనర్జీగా నింపుతుంది. ఈ 5 ప్రాణాలు సరిగ్గా పనిచేస్తే మనిషి జీవితంలో అసాధ్యం అన్నది ఉండదు. శ్వాసతో మనసులో కాంతిని వెలిగించడం. ప్రతి ఉదయం కళ్ళు మూసుకొని ఖచ్చితంగా ఇలా చేయండి. లోతుగా శ్వాస తీసుకుంటూ అనుకోండి,
నా లోపల దేవుని కాంతి ప్రవహిస్తుంది. బయటికి వదిలేటప్పుడు అనుకోండి నా బాధలు, భయాలు దేవుడి కాంతిలో కరిగిపోతున్నాయి. దీన్ని రోజు కూడా 7 నిమిషాలు చేయటం వల్ల ఇది మీలోని దైవశక్తిని మేల్కొల్పుతుంది. నీ ఆలోచనలు శాంతంగా మారతాయి. నీ ముఖం ప్రకాశిస్తుంది. శ్వాసతో ధన ప్రవాహం ఎలా? నీ శ్వాస సజావుగా, లైట్గా ఉంటే నీ మనసు కృతజ్ఞతతో నిండిపోతుంది. నీ వైబ్రేషన్ హై అవుతుంది. ఇప్పుడు యూనివర్స్కి నీకు చెబుతూ ఉంటుంది ఇవ్వాలి. ఎందుకంటే ఈ మనసు సిద్ధంగా ఉంది. అదే కారణంగా ధనం, అవకాశాలు, బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు నీ వైపు వస్తాయి. నీ శ్వాస అనేది యూనివర్స్తో హార్మనీలో ఉంటే డబ్బు కేవలం ఒక ఫలితమే. శాంతి అనేది దాని మూలం. నీ శ్వాసను ప్రేమించు, ఎందుకంటే అదే దేవుడు నీతో మాట్లాడే భాష. ప్రతి ఊపిరిలో ఆయన ఉన్నాడు. ఆ ఊపిరి పట్ల అవగాహన కలిగిన వాడు తన జీవితాన్ని సృష్టించగలడు. జీవితం పెద్దది కాదు, అది ఒక్క ఊపిరిలాగానే ఉంటుంది. కానీ ఆ ఊపిరిని సరిగ్గా ఉపయోగిస్తే జీవితమే దేవుడవుతుంది. అలా శ్వాస ద్వారా యూనివర్స్ మనకు కనెక్ట్ అవుతుంది. మన కోరికలు, మన మనసులో ఉన్న అవగాహనలు అన్నీ యూనివర్స్తో కలిసి మనకు కావాల్సింది యూనివర్స్కి తెలుసుకొని మనకు అందిస్తుంది. కాబట్టి మన జీవన విధానంలో ప్రతిరోజు కూడా ఒక 7 నిమిషాల పాటు శ్వాస తీసుకోవటం, వదలటం అనేది మనం చేసినప్పుడు, అంటే మనకు డైలీ తెలియకుండా చేసేది కాదు, మనం తెలిసి ఒక ధ్యానంగా, అందుకే ధ్యానం అనే పేరు పెట్టి చేయమంటూ ఉంటారు కదా, అలా ధ్యానంగా ఒక 7 నిమిషాలను చేయగలిగితే ఈ యూనివర్స్తో మన శ్వాస అనేది కనెక్ట్ అవుతుంది. శ్వాస ద్వారా కూడా మనకు అన్నీ కూడా అందుతాయి. థ్యాంక్ యూ యూనివర్స్. అందరూ కూడా థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్.